అందరు నాయకులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠ కనపడుతూ ఉన్నారు. అసలు ఎంటైర్ పార్టీనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు. 18 నెలలు అయింది. ఏదో రాత్రికి రాత్రి 2.2 వస్తుంది అనుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. అప్పుడు 2.2 వచ్చినట్టు కూడా ఆలోచన చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని కల్తీ నెయ్యి కేసులో సిట్ ఒక రిపోర్టు దాఖలు చేస్తే జంతువుల కొవ్వు లేదంటే కల్తీ లేదనుకుంటున్నాడు పాపం. ఇంటర్ప్రిటేషన్. వాస్తవంలో అసలు ఆ కల్తీ నెయ్యి అనేది ఒక న్యాచురల్ గీ కానే కాదు. అది పాల నుంచి తయారైనటువంటి ఉత్పత్తి కానే కాదు. దీనికి సింథటిక్ గీగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. యావత్ హిందూ సమాజం కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మళ్ళీ ఏదో ఒక రంగా హిందూ మతాన్ని